హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. చనా మసాలా కర్రీ, అదేనండి చోళే భటూరేతో పాటు తింటారు కదా, పూరితో పాటు తినే చనా చోళే కర్రీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక కప్పు వరకు చనా దాల్ అంటే చోళే చనా అయితే తీసుకున్నాను. దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, అంటే రాత్రి నానబెట్టుకోవాలి. పొద్దున్న చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టేశాను. పొద్దున కల్లా బాగా నానిపోయాయి. 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ అయితే పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ని బాగా దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసేసి తర్వాత 2 టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం ముక్క 2-3 వరకు వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. ఇవంతా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెరుగు యాడ్ చేసుకున్నట్టయితే మనం చేసుకునే కర్రీ పర్ఫెక్ట్గా మంచి థిక్ గ్రేవీతో వస్తుంది అనమాట. చూడండి, ఇది మొత్తం మసాలాని ఒకసారి పట్టేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చనా కూడా బాగా చోళే చనా కూడా బాగా కుక్ అయిపోయిందనమాట. ఈ చోళే చనా జస్ట్ అలా ప్రెస్ చేస్తే అలా మెత్తగా అయిపోవాలి. ఆ మాత్రం కుక్ అయితే చాలన్నమాట. మరి ప్రాపర్గా కుక్ చేసుకోకపోతే ఈ కర్రీ తిన్న తర్వాత స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. ముందే చెప్తున్నాను, బాగా కుక్ చేసుకోండి చనాని. తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపుకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము పోపు దినుసులు ఏం వేయాల్సిన పని లేదనమాట. మసాలా కర్రీ కాబట్టి మసాలా దినుసులు అయితే వేసుకుందాము. 4 లవంగాలు, 3 నుంచి 4 లవంగాలు వేసుకోండి. కొద్దిగా చెక్క వేసుకోండి. షాజీరా ఉంటే కొంచెం వేసుకోండి, ఇంట్లో టైంకి లేదు అందుకే స్కిప్ అయిందనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, మంటవైతే 1 తీసుకోండి, మంట లేకపోతే 2-3 తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కూడా అలా 2-3 దంచి వేసుకోండి. ఆ అరోమా అనేది బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయినట్టయితే మధ్యలో తిన్నప్పుడు తగిలినా కానీ మంట పుట్టకుండా ఉంటాయన్నమాట. మన ఆంధ్ర సైడ్ అయితే మంటగా ఉండవు అనమాట అంతగా, ఇక్కడ చాలా మంటగా ఉంటాయి తేజకాయలు కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. తర్వాత మనం ఇందులోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఫ్రెష్గా నూరింది కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని మొత్తాన్ని కలిపేసి బాగా దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, టమాటో ఇదంతా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకొని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మీడియం సిమ్ మీద పెట్టుకొని ఒక పావు గంట పాటు కలుపుకుంటూ అలా కుక్ చేసుకోవాలి. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో. చూడండి, మనం మొత్తం కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే నీళ్ళు మొత్తం ఇంకిపోయి బాగా దగ్గర పడి మనం ఫస్ట్ వేసిన నూనె ఏదైతే ఉందో దాని పైకి తేలుతుంది అనమాట. ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మసాలా దినుసులన్నీ పొడి మసాలాలన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు ముందే వేసుకున్నాం కాబట్టి ఉప్పు, పసుపు, కారం, చోళే మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా షాజీరా అయితే వేసుకుంటున్నాను. షాజీరా పోపులోనే వేసేసుకోవాలి. ఆ టయానికి కనిపించింది అనమాట, కొంచెం అంటే వేసేసాను. ఈ మసాలాలన్నీ పొడి మసాలాలన్నీ ఈ గ్రేవీలో వేసుకొని మొత్తాన్ని కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని కలిసేలాగా, ఒకవేళ కలవకపోతే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వేసుకొని మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాం. అలా కుక్ అయిపోయిన తర్వాత ఆ నూనె అనేది పైకి తేలుతుంది, మనకి థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇలా గ్రేవీ వచ్చింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి డ్రెస్సెస్ ఆఫర్స్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో, నేను వాటిని ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్అవుట్ చేస్తూ ఉండండి. మంచి షార్ట్స్లో కూడా రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ అన్న అక్కడ ఉంటాయి అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్స్ కూడా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నూనె మొత్తం బాగా సైడ్స్కి ఎలా తేలిందో ఇలా తేలేదాకా, నూనె పైకి తేలేదాకా ఆ గ్రేవీ అనేది బాగా కుక్ అవ్వాలన్నమాట. అలా కుక్ అయిపోయిన తర్వాతనే మనం ఫస్ట్గా కుక్ చేసుకున్న చోళే చనా ఏదైతే ఉందో దాన్ని వాటర్తో సహా మొత్తాన్ని వేసేయాలన్నమాట. ఎంతైతే వాటర్ మనం కన్సిస్టెన్సీ కుక్ చేసుకున్నామో ఆ వాటర్ మొత్తాన్ని వేసేయాలి. ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం నీళ్ళు ఆపొచ్చు. అలా మొత్తాన్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయి దగ్గర పడుతుంది కర్రీ. అంతే, చివర్లో కొంచెం వరకు ధనియా పత్తా, అదేనండి కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే పూరితో సర్వ్ చేసుకున్నాను.
ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది, మీకు నచ్చిన పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.